అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గాలి తీసేత్తానికి పేరుని నాని ఒక్కడు సరిపోతాడండి. ఊరికే ఏదో మాట్లాడాలి, ప్రభుత్వం పైన ఏదో ఒక రకంగా విషం చిమ్మాలనే ప్రయత్నం తప్పితే, ఏదో ఒక 4 సినిమా డైలాగులు తప్పితే, అంతకు మించి ఆ ప్రెస్ మీట్‌లో ఊడబోసేది ఏమి ఉండదు. ఊరికే గాల్లోడికి మళ్ళీ వచ్చి మాట్లాడి ఎళ్ళిపోతాడంతే. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడంటే, "పండగ చేసుకో పో, బాబుపై పేర్ని నాని పంచులు." నిన్న ఆటో వాళ్ళకి రూ. 15,000 ఏశారు కదా! ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ప్రారంభించి, ఆటో డ్రైవర్లందరికీ రూ. 15,000 చొప్పున ఖాతాల్లో ఏశారు. అప్పటికప్పుడే పడ్డాయి. అదే జగన్మోహన్ రెడ్డిలాగా బటన్ ఇవాళ నొక్కితే 2 నెలలకో, 3 నెలలకో డబ్బులేసే వ్యవహారాలు కాదు. ఇమ్మీడియేట్‌గా పడ్డాయి. దాని గురించి ఈళ్ళ ఏడుపు మాట ఇప్పుడు. ఒకసారి పేరు నాని ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తది చూడండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు ముగ్గురు కూడా 3 కాకి చొక్కాలు వేశారు. 3 కాకి చొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలోనో ఏదో కార్యక్రమం ట్యాగ్ లైన్ తీసుకుని దానికి సినిమా టైటిల్ లాగా డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ల సేవలో ఒకటి పెట్టి డ్రైవర్లకు డబ్బులు వేసాం అని చెప్పి మాట్లాడారు. మామూలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి గడిచిన ఈ మధ్య కాలంలో ఏది ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఎన్నికల్లోనేమో మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి, చంద్రబాబు నాయుడు చెప్పండి, ఆటోలకి బస్ కి కండక్టర్ చెప్పండి, డ్రైవర్ కి చెప్పండి, టికెట్ అడిగితే తోలు తీస్తాను, మీరు శ్రీశైలం వెళ్ళాలా, కాళహస్తి వెళ్ళాలా, మీరు అక్కడికి వెళ్ళాలా, మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడట్లా. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వచ్చిన చోట వెళ్ళొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే మాట మాట్లాడిన మాట వాస్తవం. మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళొచ్చు ఇలాంటి లేఖ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీరు లేఖలు తప్పితే ఇంకెవరు చేయరు అలాంటి మాటలు అన్నారా? చూపించరా వీడియో ఉన్నట్టు చూపించే పనికి మరి సొల్లుగాడివే నువ్వు. ఆ దిక్కుమలతో ఇంకా నీ దగ్గర పోలా, లేని అబద్ధాలన్నీ వచ్చి మాట్లాడుతూ ఉంటావు. జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడేవాడు అసలు ఎన్నికల ముందు. కేజీ బంగారం ఇస్తానన్నారు, బెంచ్ కారు ఇస్తానన్నారు, హెలికాప్టర్ ఇస్తానన్నారు. ఇది అనకపోయినా సరే ఇంకా మాట్లాడతా కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు, కాలక్షేపానికి తోడుకోళ్ళ ఇంటికి కూడా, తోడుకోళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి వెనకటి సామెత ఉంది. తోసితోనమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాడు. సర్లే చెప్పాలి, అది సామెత. నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని. మీరు కావాలంటే సరదా పుట్టితే తోడుకోళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పి చెప్పారు. బాగున్నాయి అనలేదులే కానీ చెప్తాను అలాగే. ఆ బస్సు లేదు, ఫ్రీ బస్సు లేదు, ఎక్కడికి పడితే అక్కడికి కాళహస్తి లేదు, తిరుపతి లేదు, శ్రీశైలం లేదు, విశాఖపట్నం లేదు. ఓ పని చేయి, మీ మహిళా నాయకురాలు ఉన్నారు కదా వైసీపీలో, ఒకసారి బస్సు ఎక్కమను. ఫ్రీ బస్సు ఉందా లేదా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ బస్సు అనే పథకం అమలు అవుతుంది. ఆ పథకం అమలు అవుతుందిగా. చక్కగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు వచ్చిన నష్టం లేదు, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ స్టార్టింగ్లో మన పేటీఎం ఆర్టిస్టుల చేత బస్ స్టాండ్ల దగ్గర బస్సుల్లోనూ నానా హంగామా చేసే ప్రయత్నం చేసేవారు మన పేరుననే. కానీ వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుతూ నాకు అర్థం కాదు. అదొక దిక్కుమాలని ఏడుపు అయిపోయింది రండి ఇది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడ దాకా వచ్చింది, ఫ్రీ బస్ ఏది, మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని. అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్ ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్ లో రాగానే మేము బస్ ఎక్కేయండి, చంద్రబాబు పేరు చెప్పండి, అడిగినట్టు తోలు తెస్తా అని చెప్పాడంటే వాళ్ళేమో మా ఉద్యోగాల పార్టీ అమ్మ బలే చంద్రబాబు ఇవన్నీ ఏమన్నా చంద్రబాబు నమ్ముకుని ప్రతి దానికి లేగ్గా నాకు అర్థం కాదు. లేగ్గాల్లో వచ్చి మాట్లాడతావు కదా. ఇప్పుడు ఒక రూల్ అనేది ఉండదా, ఒక సిస్టమ్ ఉంటుందిగా. ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. లేని అబద్ధాలని చెప్తే అట్టారా పేరుందని. ఉచిత బస్సు పథకం అమల్లో లేదనేది నువ్వే, అమల్లో ఉందనేది నువ్వే, బస్సు ఎక్కితే వద్దన్నారు అనేది నువ్వే. ఏదో ఒక మాట మాట్లాడరా. అమల్లో ఉంది కదా, జనాలు ప్రయాణం చేస్తున్నారు కదా, చెయ్యకపోతే బాధ.
మధ్యలో నీ పకోడీ మాటలు ఏంటని అడుగుతున్నాం ఇక్కడ. ఇలాంటి అప్పబాయ కూరలు చెప్పమాకరా. ఎందుకు ఈ అప్పబాయ మాటలు చెప్తా? నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అసలు పేరునని? పానికి మాల్సి ఉంటా అలాగా. మమ్మల్ని అడుగుతారు ఏంటమ్మా, వాళ్ళు వాళ్ళ ఆటో వాళ్ళు, బస్సు డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగస్తులు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి ఈయన ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఎక్కడ మంత్రులు మాట్లాడటం బిగిన్ చేశారు. ఎలక్షన్ లోనేమో మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు. ఎలక్షన్ అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఎక్కడికి పని లేదా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాకి. వారి పనికి మాలు పోరంబోకు. ఇవాళ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ సదుపాయాలు ఉన్నాయి. అంతకు ముందేమన్నా ఆర్టీసీలో డైరెక్ట్గా నేరుగా విశాఖపట్నం నుంచి కడపకు డైరెక్ట్ బస్సులు ఉన్నాయేట్రా? హాల్స్ ఉంటాయి, విజయవాడ దాకా రావాలి, మెయిన్ సెంటర్ కాబట్టి. విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకి అన్ని బస్సులు ఉంటాయి. ఒకవేళ లేని పక్షులు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళాలండి, లేదంటే విశాఖపట్నం నుంచి అక్కడ కడపకో లేదంటే తిరుపతికో రావాలనుకున్నాను. నేను ఏం చేస్తాను మొదటగా అక్కడి నుంచి విజయవాడ వరకు వస్తా, విజయవాడ నుంచి అవసరం ఇంకో బస్సు ఎక్కుతా, లేదంటే ఇంకో బస్సు ఎక్కుతాను. అన్నీ అప్పబాయ కూరలు ఎక్కడ నేర్చుకుంటారో నాకు అర్థం కాదు పేరుందని. ఏదో అప్పబాయ కూర మానేహే సిరాగ్గాను. మేము జిల్లా దాటం, జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే రుచిగా మాట్లాడకపోవచ్చు. అవును, మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటతాకి వెళ్ళేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. ఎక్కడ తిట్టారా బాబు? ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారా? ఎక్కడే కనబడలేదే. సరే పోనీ, నువ్వు అనుకున్నది నిజమే అన్నా, కాసేపు నువ్వైతే నిజం చెప్తున్నావు అనుకుందాం. వీళ్ళు మహిళల చేత చెప్పించండి, ఉన్నారుగా ఆర్టీసీ బస్ స్టాండ్లో గట్టారు స్టార్టింగ్ ఏదో క్యాంపెయిన్ చేద్దామని ప్రయత్నించారుగా, వాళ్ళ చేత చెప్పించండి మీకు దమ్ముంటే. మేము ఉచిత బస్సు పథకం ద్వారాగా మేము నష్టపోతున్నాము, మాకు ఎలాంటి యూజు లేదు, మాకు లాభం లేదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాము, ఇంతే పరిమితి ఉందని చెప్పించండి. పల్లెవేలు బస్సుకు జిల్లా దాటడానికి లేదా? ఈ పనికి మన లేక తెలివితేటలతో నువ్వు మంత్రిగా అట్టా చేసి నాకు అర్థం కావట్లా. ఎవడరా నేను అసలు మంత్రిని చేసింది? ఏమైనా పల్లెవేలు బస్సులు జిల్లాలు దాటట్లేదా? మా రాజమండ్రిలో బస్సు ఎక్కువ, నువ్వు పల్లెవేలుగు బస్సు భీమవరం తీసుకెళ్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంటే, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వేసుకో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. జిల్లా దాటి వెళ్ళిందిగా, వెళ్ళదా? మరి పల్లెవేలుగు బస్సులు జిల్లాలు దాటి వెళ్ళవు అన్న నిశానిగాళ్ళని మిమ్మల్ని చూస్తున్నారా బాబు? మరి బొత్తిగా మీరు నిశానిగాళ్ళ తయారయ్యారు, దిక్మాల నిశాని సంతాలా. కానీ మీరు రాజకీయాలు చేయాలా, మీరు రాజకీయాల గురించి మాట్లాడాలి, అది మా దరిద్రం మేము వినాలి. వరంబొగ్గలు అందరూ కూడా ఒకరికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు, వచ్చి మాట్లాడేయడమే. వింటారు కదా, ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏదో సొలువాగుడు వాగాల. సత్యజేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి బాబు సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీ తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్టగొట్టావు నువ్వు, మేమేమో మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము. అవును, ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు. డ్రైవర్లకు అది చేస్తాం, డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పారు అని చెప్పి వాళ్ళు తగులుకున్నారు. తగులుకున్న వాళ్ళు రచ్చ భిక్ష బొచ్చిపట్టు అడుక్కోవడం, మన కార్యకర్తలే కదా, చంద్రబాబు తిడతాం, చంద్రబాబుకి వాళ్ళంతా మన పేటీఎం ఆర్టిస్టులే. ఇవాళకు కూడా మాట్లాడుతున్నారు, మాకు నెలకు 25,000 కావాలి, 30,000 కావాలి, వాళ్ళేనా అదటలేనా? మాకు తెలుసు ఆ సంగతి. ఈ ఉచిత బస్సు పథకం ప్రారంభించగానే కొంతమంది పేటీఎం ఆర్టిస్టులు నెలకు 25,000 కావాలన్నారు. 25,000 ఏకంగా సరిపోతే 25,000 నెలకు 25,000 ఎవరు ఇచ్చేస్తారు నీకు?
ఇక సచ్చేసిరి ఉద్యోగాలు చేస్తే ఎవరికి 25,000 నుంచి గిలగిల రావట్లేదు. నీకు పుణ్యానికి పుక్కట్లో కూర్చోబెట్టి, అయినా కూర్చో నీకు నెలకు 25,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి కూర్చోబెట్టి 25,000 ఇస్తారా? ఎవడా నువ్వు అసలు నువ్వెందుకు మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నీకు అంత సబ్జెక్ట్ పాడు ఏమైనా వచ్చా? మరి పిచ్చోళ్ళ మాట్లాడితే ఎట్టా పేరునని వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు. అసలు ఆర్టీసీ బస్సులు అంతవరకే, ఉచిత బస్సు అంట, జిల్లా వరకే అట్ట, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారట, ఏటట్ట. మీరు అసెంబ్లీకి వెళ్ళి తగలడమాకండి, బెంగళూరులో పడుకోండి మీరు. మరి సాగదీత ఒకటి, రాగాలు ఒకటి ఇక్కడ. నువ్వు కూడా మాట్లాడుతుంటే ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. బియ్యం దొంగ చాలా వీడియో ఉంది. నువ్వు ఏకంగా నేను ఇంకా స్టార్టింగ్లోనే చెప్తావేమో అనుకున్నా. 14 నిమిషాలు సొలి మాట్లాడాడు సొలిగాడు. ఏం చెప్పాడు అంటే ఏం చెప్పి తగలలేదు అక్కడ. ఏదో గోల తప్పితేనే ఇక్కడ వీడియోలో ఏదో గోల అంతే. రకరకాలుగా చేశారు. ఇక వీళ్ళతో సాగు లేదు రాజు సస్తావరా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదో చేద్దామని చెప్పారు. మళ్ళీ మొదలు పెట్టారు. ఇవాళ వాళ్ళు చెప్తా నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 2,90,669 మంది ఆటో డ్రైవర్లు, 2,90,669 మంది 69 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అది ఎంతవరకు భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా స్పీచ్ పెట్టినాడు ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి కానీ ఓపదంకుడు మరి అట్లా చేస్తారు. మరి ఇప్పుడు ఇంకా సంతోషించాలి ఏంటంటే ఒక చిన్న ప్రోగ్రామ్ లాంటిది పెట్టి, చిన్న కార్యక్రమం లాంటిది పెట్టి సింపుల్గా తేల్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. అదే మా జగనన్న అయితేనా అమ్మ జీవితం పెద్ద సభ ఎత్తిన పేరునే, పెద్ద సభ. చుట్టుపక్కల జిల్లాలు 6-7 జిల్లాల నుంచి జనాభాని తీసుకొచ్చేస్తారు. ముఖ్యంగా మహిళలు, స్కూల్ పిల్లలకు సెలవులు ఇచ్చేసి పెద్ద సంఖ్యలో ఒక పెద్ద సభ పెట్టేస్తాడు. ఆ సభలో మనోళ్ళు చేత డ్యాన్సులు వేపిస్తాడు. మామ జగన్ మామ అని చెప్పేసి అని. తర్వాత ఆటో డ్రైవర్ల చేత కాస్త పొగిడించుకునే కార్యక్రమం ఉంటుంది. అవసరమైతే వాళ్ళ చేత కూడా ఒక 2-3 స్టెప్పులు వేయిందుడు అవసరం అయితే కనుక. రైట్, అక్కడి నుంచి మొదలు పెడతారన్నమాట. మన నాయకులు, మన కార్యకర్తలు, పేటీఎం ఆర్టిస్టులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టా, లేదంటే నారా లోకేష్ గారిని బూతులు తిట్టా, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టా. ఈ బూతుల ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్పీచ్ మాట. ఇప్పుడు ఫైనల్ టచ్ మాట. ఆ ఫైనల్ టచ్లో నా ఏకలు పేకండి, నా ఇంటికి పేకండి, నన్ను అడు వేకలేడు, నన్ను ఈడ వేకలేడు, నేను దిగ్గొట్టేసుకున్నాను, నేను దిగేం చేసుకున్నాను, నాది అసలు బొచ్చే ఓడదు అసలు 175కి 175 ఆడెవడన్నా సరే నన్ను ఆపలేడు అని చెప్పేసి అన్నాడా లేదా? అన్నారా లేదా? మీ హయాంలో సంక్షేమ పథకాలు ప్రతి బటన్ నొక్కిన ప్రతిసారి పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ఏంట్రా అంటే మీరు మాట్లాడింది పచ్చి బూతులు తిట్టారు. పిల్లల పెళ్ళిళ్ళు అన్నారు, ఏదో మీ సొంత ఆస్తులు ఏదో మాకు ఇచ్చినట్టు మీరు అంతకంటే ఎక్కువ చెప్పారు. జగనన్న వాహనమిత్ర, జగనన్న దీపం బుడ్డి, జగనన్న సమాధి, మీ నితిన్ నెక్కాయ కొట్ట, ఇలాంటి పథకాలు చాలా పెట్టారు. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడం, ఏదో ఆడుబాబు సొమ్మిది మాకు ఇచ్చినట్టు, మీ బాబుల సొమ్మిది మాకు ఇచ్చినట్టు, మాకు ఏదో పంచినట్టు పాస్బుక్ల పైన బొమ్మ, సరిహద్దురాల పైన బొమ్మ, డెత్ సర్టిఫికేట్ మీద బొమ్మ, బర్త్ సర్టిఫికేట్ మీద బొమ్మ, సమాధిరాల పైన బొమ్మ. మీ తాతల జాగీర్ ఏమైనా మాకైనా అమ్మేసి మాకైనా పంచిపెట్టారా? ఎవడికి పంచారా మీరు? ఎవడికి పంచలా, ఎవడికి ఇవ్వలా. మీ సొంత బాబు సొమ్ము మీద మాకేదో ఇచ్చినట్టు బొమ్మలు ఏం చేసుకున్నారు? ఎవడ అమ్మమ్మ కూడా సొమ్ము అని చెప్పి బొమ్మ వేసుకున్నారా మీరు? ఈ బాబు గారు సొమ్ము అని చెప్పి బొమ్మలు వేసుకున్నారా? వచ్చి అక్కడ వచ్చి ఎదవపన్యాసాలు చెప్తున్నావు నువ్వు. ఏం పేరునని? ఆ రోజు ఏమైంది? ఆ రోజు అల్లదే నువ్వు. మన మామూలు భజన చేసావేంటి? జగన్మోహన్ రెడ్డి కలియుగ దేవుడు, ఇంకేమీ లేదు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆదుకోవడానికి వచ్చేసిన దేవుడు, భగవంతుడు, సాక్షాత్తు భగవంత స్వరూపం. ఆఖరికి మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి డైరెక్ట్గా దేవుడు మూలన ఫోటోలు అంటించింది రోజు. అయితే ఆ దరిద్రం అంతా ఇంత దరిద్రం కాదు. ఇంకా సంతోషపడి ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు చాలా సింపుల్గా హంగు హార్బాటం లేకుండా ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టి, ఒక ప్రెస్ మీట్ లాంటిది అరేంజ్ చేసి, ఒక ప్రోగ్రామ్ లాంటిది పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు, అలాగే నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు కూర్చొని సింపుల్గా, పెద్ద స్టేజీ కూడా కాదు, పెద్ద ఆర్భాటం కాదు, ఒక 4 కుర్చీలు వేసుకొని సింపుల్గా తెగిచేసి వెళ్ళిపోతున్నారు. అయితే మా పరిపాలన అంటే అది.
మనం ఉన్నాం సగం భజన సగం బూతులు, సగం భజన సగం బూతులు. లేఖ యాదవులందరినీ తీసుకొచ్చి మాట్లాడిపించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎవరికై మీరు చెప్పే ఉపన్యాసాలు? మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళ చెవుల్లో రక్తంగా మాత్రం ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుకోటి తక్కువ రక్తం కూర్చోబెట్టి నువ్వు చెప్పట్లేదండి బొగ్గడివి. ఇప్పుడు నువ్వు 14 నిమిషాలు బట్టి ఏదో సోచి చెప్తున్నావు, నీ పక్కన కూర్చున్న వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అనుకోవట్లేదా? అంతేనా? ప్రెస్ మీట్ పెట్టి గంట అయింది, ఆ గంటన్నర 2 గంటలు మాట్లాడో ప్రెస్ మీట్. పక్కన కూర్చున్న వాళ్ళు సోది వినట్లేదా? వాళ్ళకేం కారిపోతుందో చూడు మరి. చెప్తారండి ప్రభుత్వాలు అన్న తర్వాత పథకాలు ఇచ్చేటప్పుడు చెప్తారు. అదేనా మూకీ డ్రామానా? సైకిల్ చేసేసి సైలెంట్గా వెళ్ళిపోవడానికి ఏముంటుంది? చెప్పుకోకపోతే అట్టా చేసిన మంచి అని చెప్పుకోవాలి కదా. కొత్తగా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళ మాట్లాడతావేటి? నా పేరు నాకు అర్థం కాదు. మరి అంత నిబ్బాగాల్లో మాట్లాడతావేటి? పూర్తిగా అవగాహన లేనట్టు, లేదా నిబ్బాగాల్లాగా, లేదంటే బుడ్డాగాల్లాగా, లేదంటే ఇంగిత జ్ఞానం లేని లీగ్గాల్లా మాట్లాడతావేట? ఎమ్మెల్యేవి, మాజీ మంత్రివి, గత 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. అవన్నీ కూడా ఆ మాత్రం తెలకపోతే ఎలాగ నీకు? మరీ సంటి పిల్లల్లో మాట్లాడితే ఎట్ట పేరునని? ఆటో స్టాండ్ లెక్కర్లు ఆటో స్టాండ్ కూర్చోక్కర్లా, ఇంటిగా పడుకోండి, యాప్ పెడతాను. యాప్ పెడితే యాప్ లో మీకు ఫోన్ వస్తుంది. లేచి గబాల్ చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కించుకెళ్ళిపోండి. మీకు బేరాలే బేరాలు, అసలు మీకు అసలు ఖాళీ ఉంటే పని లేదు చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాను రాష్ట్రం మొత్తం మీద. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో పంపించేస్తాను. నీ బేరం వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడు. అనుకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి వాళ్ళ పండగే పండగ అన్నారు. ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. అదే సినిమాలో దేమానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మోకాళ్ళ కిందకి ఈ శీలమంటల పైకి ప్యాంట్ వేసి అది అడుక్కుంటాకు వస్తే 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకేవాళ్ళంటాడు, రూపాయి వేసి. అట్లా ఉంది ఈ పండగ చేసుకో. ఇప్పుడు నీకు ఖర్చు కాకపోతే మీరు కూడా అమ్మఒడి పేరుతో 13,000 వేసేసి పండగ చేసుకొని ఊరు గుర్తుందా? నీకు ఇంకొక దరిద్రం చెప్తాను ఇక్కడ. మీరు ఏ పథకం ప్రారంభించినా సరే అదేదో మా జీవితాలు మొత్తం ఉద్ధరించేసిన వాళ్ళగా రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఓటు పెట్టి ఓ బింతో పాలు వేసి ఊరు తీసుకుని తెలిసే నీకు? ఆ దరిద్రాలని మేము చూడలేదా? పండగలు చేసేసుకోండి, ఈ 15,000 రూపాయలతో మీ బతుకులు మారిపోతాయన్న అలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు అక్కడేం మాట్లాడాల? ఆయనకి తెలీదా? ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అవ్వలేదు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవ్వలేదు, 4వసారి ముఖ్యమంత్రి ఆయన అవడం. ఆయనకి ఎక్కడేం మాట్లాడాలో ఆ మాత్రం తెలియదా? మరి పిచ్చోళ్ళు మాట్లాడితే ఎట్ట పేరునని? మీరు పండగలు చేసేసుకోమన్నప్పుడు ఏమైంది? మీరు 13,000 రూపాయలు వేసి 10,000 వేసి రైతు భరోసా అని చెప్పేసి అని కేంద్రం ఇచ్చే డబ్బులతో ఒక 13,000 రూపాయలు వేసేసి పండగలు చేసేసుకోండి, నేను దేవుణ్ణి, కలియుగ దేవుణ్ణి, పైనుంచి దిగొచ్చాను. మనం చెప్పిన డైలాగుల పేరునని ఏమైంది? ఇక చెప్పుకుంటా పోతే చాలా చెప్పొచ్చు పేరునని. అనవసరంగా నువ్వు అతి మాటలు మాట్లాడుతున్నావు కానీ కాస్త ఈ డైలాగులు తగ్గించే. మరి చిల్లరగాళ్ళే మాట్లాడుతున్నా బొత్తిగాన. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు నీకు? అది కూడా మాలాంటి వాళ్ళు చెప్పించుకోవాలా? ఇంకెప్పుడు కూడా పేరును నాని పంచులు, నాకు పోకిరి సినిమా గుర్తుకొస్తున్నాయి, మన బతుకంతా సినిమాల గురించి ఆడాలా? అయిపోయిందా ఓజీ సినిమా రివ్యూలు చెప్పేసావా? కలెక్షన్ గురించి మాట్లాడలేదా? ఓజీ సినిమా గురించి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినోడండి. ఓజీ సినిమాకి మాట్లాడాడు, హరిహర వీరమలకు మాట్లాడాడు, భీమలా నాయక్కి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకి మాట్లాడాడు. సినిమా ఇలా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి టీంలు మాట వీళ్ళంతా కూడా అదొక దిక్కుమాలిన సంత. ఇంకెప్పుడు కూడా నువ్వు రాజకీయాల గురించి మాట్లాడి మాకు పేరునని చాలా చండాలంగా చాలా వరస్ట్గా ఉంది. అది గుర్తుపెట్టుకో బాగా.